జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరోక్షంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జెండా మోసినవాడే పార్టీకి చెందినవాడే ఇతడని వ్యాఖ్యానించారు. టికెట్లు పంచుకోవడం ఎవరి సొత్తు కాదని, టికెట్లు కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు కైవసం చేసుకుంటామని, ఎవరైనా అడ్డొస్తే నరికేస్తామని హెచ్చరించారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఎవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. ఎవరు అడ్డమస్తే ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. ఎవడురా అని చెప్పంటు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది.